ఏపీలో అమలు చేస్తున్న పెన్షన్ పంపిణీ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో సాయం అందుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా మారే స్థాయిలో ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయని, సంక్షేమ పథకాల అమలులో ఏపీ ముందంజలో ఉందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సామాజిక పెన్షన్ల ద్వారా విరివిరిగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీ అధికారం ఉన్నా చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసినటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు 1983లో కేవలం 35 రూపాయలతో అన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం వరకు దశల వారీగా, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు ప్రారంభించినటువంటి 35 రూపాయల సామాజిక పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులను బట్టి ప్రజా అవసరాలను బట్టి ఈ సామాజిక పెన్షన్ల ద్వారా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు 35 ఉన్నటువంటి పెన్షన్ని విరివిరిగా ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన వారు ₹1 కూడా పెంచేటువంటి పరిస్థితులు లేవు. కానీ తరువాత 94 నుంచి 2004 వరకు 45 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 75 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలోనే 125 రూపాయలు చేయడం, అంతేకాకుండా ఒకేసారి దాదాపు 125 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని, సామాజిక పెన్షన్ని దాదాపు 2014-19లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1,800 రూపాయలు పెంచి 2,000 చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా చూసాం, ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులను, వితంతువులను వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితులు. కానీ అధికారం చేపట్టిన తర్వాత 2,000 ఉన్నటువంటి పెన్షన్ని దశల వారీగా 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు తాత్సారం చేసినటువంటి పరిస్థితులు. మన ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 3,000 ఉన్నటువంటి పెన్షన్ని మొదటి నెలలోనే 4,000 ఇవ్వడమే కాకుండా అప్పటికి ఉన్నటువంటి బకాయి ఏదైతే 3,000 ఉందో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిని కలిపి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.